జపాన్ టూర్ సక్సెస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని, వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జపాన్కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీల రాకతో పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 16న తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లగా, జపాన్ పర్యటన మంగళవారంతో ముగిసింది. చివరి రోజైన మంగళవారం హిరోషిమాలో రేవంత్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మిఖాయో కటాతో సమావేశమయ్యారు. ఆయనతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై చర్చలు జరిపారు. వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి, పునరుత్పాద విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై చర్చించారు. అయితే 2004లో కాంగ్రెస్ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి పదంలో ఉండేది. అయితే ఆ తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ రేవంత్ సర్కార్ పూర్తిగా విరుద్ధంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. ఎక్కడా మనీ ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో మధ్యతరగతి కుటుంబాలు దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకోలేక ఇతర దేశాలకు పెట్టుబడుల కోసం ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పరుగులు తీస్తోంది. మన దగ్గరున్న వనరులే మనకు సరిపోయి ఇతర దేశాలకు పెట్టుబడులు పెట్టే స్థాయిలో ఉంటామని, ఇప్పటికైనా పెట్టుబడుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా మన వనరులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడితే మంచిదేమోనని పబ్లిక్ అనుకుంటున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో చేసింది గుండు సున్నాయేనని మండిపడుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో విదేశాలకు వెళ్లడం లేదా ఢిల్లీకి తిరగడం తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు మళ్లీ ఎలక్షన్స్ వస్తే అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేలా పరిస్థితి కనబడుతోంది.